పెప్పర్ ఎగ్ మసాలా. కంటికి ఎంత ఇంపుగా ఉంటే అంత ఎక్కువ లాగిచ్చేయచ్చు అనమాట, అంత హెల్దీగా ఉండొచ్చు అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ టైం నేను చపాతీ చేసినప్పుడు అదేంటి రోడ్డు మ్యాప్ లాగా ఉందని మా అత్తగారు నన్ను కామెంట్ చేయడం, నవ్వుకోవడం, దాన్ని ఇలా తీసి నుంపితే ఇటువైపు నుంచే ముక్కలు తునిగిపోవడం, ఇటువైపు నుంచి ముక్కలు మీరు అడగక్కర్లేదు, ఇరగ్గొట్టేశారు అంతే. సూపర్ అంటే సూపర్, చాలా 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 బాగుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. వెజిటేరియన్స్ ఎలా ఉంటారో, నాన్ వెజిటేరియన్స్ ఎలా ఉంటారో, అలా స్పెషల్గా ఎగ్గిటేరియన్స్ అని కొంతమంది ఉంటారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పర్లేదు, ఎగ్ ఉంటే చాలు, ఎగ్ కావాలి అని అనుకునే వాళ్ళకి. సో స్పెషల్లీ వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఇవాళ మన ఎపిసోడ్లో మేము చూపించబోతున్న రెసిపీని అప్పుడే ఎందుకు చెప్పడం, ఫస్ట్ ఇవాళ అంత అద్భుతంగా వండి మనకి నేర్పించబోయే ఆ పర్టికులర్ మనిషిని పిలిచేద్దాం. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మనందరి ఫేవరెట్ వనమాల వర్ధన్ గారు, ది ఫుడ్ ఎక్స్పర్ట్. సో ఫస్ట్ పిలిచేద్దాం వనమాల వర్ధన్ గారు. హలో వనమాల గారు. నమస్తే దీప్తి, ఎలా ఉన్నారు? బాగున్నాను దీప్తి, మీరు ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను. ఈరోజు ఎగ్స్ ఫేవరెట్స్ ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక ఎగ్ రెసిపీ చూపించబోతున్నారని మాత్రమే చెప్పాను. అదేంటి, ఎలా చేయాలో మీరే చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ దీప్తి, ఈరోజు మనం డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా చేద్దాం. పెప్పర్ ఎగ్ మసాలా. సో ఎలా చేసుకోవాలో చెప్పేద్దాం. ఎస్, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎగ్స్ని కొంచెం ఒక 10 minutes బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక జనరల్లీ చేసుకున్న ఎగ్ మసాలా ఎలా ఉంటుందంటే నూనెలో ఉల్లిపాయలు, టమాటోలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించిన ఎగ్స్ వేసేస్తే ఒక మంచి కర్రీ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఒక ఫ్యూ సెకండ్స్లో చేసుకోవాలంటే అలాంటిది. కానీ డాబా స్టైల్ అంటే ఒక స్పెషల్ మసాలాలు ఉంటాయి, కొన్ని ఆ మసాలాలు గ్రైండ్ చేసుకోవాలని ఉంటుంది, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలని ఉంటుంది. స్పెషల్ మసాలా అయినా కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నా మీరేం కంగారు పడద్దు. మా వనమాల గారు దాన్ని కూడా సింప్లిఫై చేసేసి ఈజీగా చెప్పేస్తారు మీకు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక మసాలా, పెప్పర్ మసాలా అన్నాం కాబట్టి ఒక మసాలా పౌడర్ చేసుకోవాలి. సో దీని గురించి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ మసాలా పౌడర్ వచ్చేసి ఇలా ముందు చేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఎగ్ మసాలాకే కాకుండా పన్నీర్లో చేసుకోవచ్చు, అలాగే చికెన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని పెప్పర్ తీసుకొని, పెప్పర్ కార్న్స్. పెప్పర్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఒక స్పూన్ వేసుకోవచ్చు మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక ½ స్పూన్ అంతా జీలకర్ర, ½ స్పూన్ జీలకర్ర. సో ఇవన్నీ మనం అంటే ఇప్పటికిప్పుడే మనం రోస్ట్ చేసుకొని ఒక పౌడర్ చేసుకుంటున్నాం. అంటే జనరల్లీ మనం నార్మల్ ఎగ్ కర్రీలో ఏంటంటే అన్ని పౌడర్స్ వేసేస్తాం, ధనియాల పొడి విడివిడిగా వేస్తాము. ఇప్పుడు ఇంకా మనం విడిగా కారం యాడ్ చేయమ్మా, జస్ట్ ఇదే ఒకటి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం. సో చూసారా ఎలా స్ప్లటర్ అవుతుంది కదా, అంటే ఒక మంచి అరోమా కూడా వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో చల్లారిపోయినట్లు ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. దీంతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఎందుకు పసుపు? అంటే సపోజ్ మనం దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం అంటే పసుపు ఉండాలి కదా, లాజిక్ కాబట్టి. ఇంత చాలా? చాలు. ఓకే, సో నేను ఈ మసాలా పౌడర్ అంతా తీసి ఒక జార్లో వేస్తూ ఉంటాను. ఇదే జార్లోనైనా మిగతా మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఈ మసాలా ఫ్లేవర్స్ అంటే ఎక్కడికి పోకుండా దీంతో పాటే రావాలి. ఏమన్నా నా అసలు ప్లాన్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా చక్కగా ఫ్లేవర్ ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకుంటున్నాము. కొన్ని ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసాను. సో దీంట్లో ఒక కొంచెం పెట్టేసుకొని మిగతాదాన్ని పేస్ట్ చేయాలి. అలాగే ఫ్రెష్, ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడట్లేదు అనమాట, అల్లం వెల్లుల్లి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి ఓకే,
సో ఇందాక ఆల్రెడీ మనం పెప్పర్ మసాలాలో కావాల్సినంత ఘాటు తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇది మీ ఆప్షనల్, ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు అన్నట్టు. చాలా చాలు. ఓకే, ఇవి ఒక 2 టొమాటోస్. 2 టొమాటోస్, టమాటోసే సరిపోదు, గ్రేవీ ఇస్తాయి. మొత్తం మనం అన్ని పేస్ట్ చేసేసుకొని రెడీ పెట్టేసి అప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మంచి మసాలా పేస్ట్, టొమాటో ఆనియన్ మసాలా పేస్ట్ రెడీ. నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్ బటర్. వనమాల గారు, డాబా స్టైల్ అన్న వెంటనే బటర్ యాడ్ చేయాలి కదా, అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా కొంచెం కొంచెం బటర్ ఎక్కువే పడుతుండోయ్. బటర్ మనకి కరగాలి. ఓకే, సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ వేసి, ఆనియన్స్ తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కొంచెం పంచదార వేసినా కూడా చాలా బాగా క్యారమలైజ్ అవుతుంది. ఓకే, దీంతో పాటు ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పేస్ట్, అది కూడా పచ్చిదే కాబట్టి దీంతో పాటే వేసేయాలి. 2 ఒకేసారి కుక్ అవుతాయి. వనమాల గారు, ఆనియన్స్ ముక్కలు ఎందుకు వేసుకున్నాము, ఆనియన్స్ పేస్ట్ ఎందుకు చేసాము? మళ్ళీ ఆనియన్ పేస్ట్లో ఒక థిక్ గ్రేవీ వస్తుంది, ముక్కల్లో మనకు తింటున్నప్పుడు ఆ ముక్కలు తగలాలి కదా. ఇంత లాజిన్స్ వాళ్ళు చేసిన వంట ఒక తీరు ఉంటుంది, ఫ్రెషర్స్ నేర్చుకుంటూ బిగినర్స్ చేసే వంట ఒక తీరు ఉంటుంది. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ఇందాక చేసుకున్న మనం పెప్పర్ మసాలా పౌడర్, ఆ పౌడర్, పెప్పర్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేయాలా? అసలు ఈ సైట్ ఒక్కటే, ఈ విజువల్ ఒక్కటే చూడడానికి పొట్ట నిండిపోయింది అప్పుడే అన్నట్టు అనిపిస్తుంది. అది ఎగ్స్ అట్లా చక్కగా ఫ్రై అవుతూ ఉంటే చాలా, ఆ మాత్రం చాలు. సో డాబా స్టైల్ కటింగ్ అంటే కొంచెం ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటేనే బెటర్. రెడ్ పెప్పర్స్, గ్రీన్ పెప్పర్స్, దాని తర్వాత ఎల్లో పెప్పర్స్, ఇంత కలర్ఫుల్గా ఉంటే ఇదంతా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ డైట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇతరత్ర బెనిఫిట్స్ కూడా, వైటమిన్స్, మినరల్స్, మైక్రో ఎలిమెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. వీళ్ళు వీడియో కోసం ఏదో ఒకటి చూపిస్తారులే అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఇంట్లో కూడా ఇట్లా కలర్ఫుల్గా ఫుడ్ ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళ మనసులు గెలుచుకున్న వారు అవుతారు. మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా డెఫినెట్లీ వండే వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాం. కంటికి ఎంత ఇంపుగా ఉంటే అంత ఎక్కువ లాగిచ్చేయచ్చు అనమాట, అంత హెల్దీగా ఉండొచ్చు అనమాట. మర్చిపోవద్ది పాయింట్. సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఆ పౌడర్ వేసేద్దాం దీప్తి. ఇందులోనా? సో పౌడర్ ఒక 2 స్పూన్స్ పౌడర్ వేయండి, దాంతోనే మీరు టేస్ట్ చేయాలి. సో ఈ కర్రీ పరాటాతో అద్భుతంగా ఉంటుంది. మీన్వైల్ ఇందాక మనం ఎగ్స్ లో జల్లుకున్నట్టు దీంట్లో కూడా పెప్పర్ మసాలా యాడ్ చేస్తాం కొంచెం. సో బటర్ వేసే వెళ్ళ మనకి క్రంచిగా ఉంటుంది పరాటా, మనకి ఆ ఒక్కొక్క లేయర్ క్రంచీగా వస్తుంది అన్నమాట. దీప్తి ఆఫ్ చేసేయచ్చు. ఇందులో మనము కొత్తిమీర గార్నిష్ వేసుకుంటే బాగుంటుంది. నేనే కనుక చపాతీ చేస్తే లేకపోతే పరాటా చేస్తే అదొక గ్లోబల్ మ్యాప్ లాగా వస్తుంది అనమాట. అసలు ఇవిడ చక్క 2 నిమిషాల్లో చేసేసారు. అది ప్రాపర్ రౌండ్గా. ఎంతైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటే ఊరుకునే అన్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ టైం నేను చపాతీ చేసినప్పుడు అదేంటి రోడ్డు మ్యాప్ లాగా ఉందని మా అత్తగారు నన్ను కామెంట్ చేయడం, నవ్వుకోవడం, దాన్ని ఇలా తేసి నొంపితే ఇటువైపు నుంచే ముక్కలు తునిగిపోవడం, ఇటువైపు నుంచి ముక్కలు తునిగిపోవడం. ఇప్పుడు చేయగలనులేండి, బాగా చెప్తున్నా, మాటకొచ్చిందని. అర్థమవుతుందా? అంతే. అంటే చపాతీ చేయడం రాకపోతే నాలాగా మీరేం డిస్కరేజ్ అవ్వద్దు, చేయగా మీకే వచ్చేస్తాయి. సాఫ్ట్ ఫ్లఫీ క్రంచీ పరాటాస్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ టేస్ట్లీ పెప్పర్ ఎగ్ డాబా స్టైల్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇందులో ఏది నాకు ఫేవరెట్ కాదని చెప్పాలి, బెల్ పెప్పర్స్ కాదని చెప్పాలా, ఎగ్ కాదని చెప్పాలా, అన్నిటితో కూడిన ఈ వంటకం యమ్మీ అసలు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను వనమాల గారు. వేడివేడివి కళ్ళెదురుగా ఉన్నప్పుడు తొందరగా తినాలన్న ఆతృత ఒకవైపు, ఒక పక్క గొంతు కాలిపోతుంది, వేలు కాలిపోతుంది అన్న ఒక బాధ. బట్ స్టిల్ చేశారు అంతే. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. పెప్పర్ టేస్ట్ తగులుతోంది,
అలాగే క్రంచీగా ఈ బెల్ పెప్పర్స్ క్యాప్సికమ్ వస్తుంది. అండ్ ఇంకా ఎగ్లో అయితే మాత్రం వేరే లెవెల్ కుదిరింది. చాలా 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 బాగుంది. నేను అసలు మాట్లాడుతూనే తినేస్తున్నా, ముక్కు ఎగబిలుస్తున్నా చూసారా అని. ఆ ఘాటు నశానానికి తాకితే ఎంత బాగుంటుందో అంత బాగుంది. మీరందరూ తప్పకుండా చేసుకోవాలి. డెఫినెట్లీ ఇది వైరల్ వంటకమే, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది కాబట్టి. నాకు ఈ వంటకాన్ని చూస్తున్నా ఆస్వాదిస్తున్నా ఎలాంటి ఇంప్రెషన్ కలిగిందో తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అయ్యాయనుకోండి, అసలు ఆయనే వచ్చి మనతో మాట్లాడాలి అని మనం వెయిట్ చేస్తూ బెట్టు చేస్తూ పక్కన కూర్చుంటే, ఈ వంటకాన్ని ఏం మాట్లాడకుండా ఆ ఇద్దరి మధ్యలో ప్లేట్లలో సర్వ్ చేసి సైలెంట్గా ఎవరి దారిన వాళ్ళు తింటూ ఉంటే టక్కున కోపం గీపం అన్నీ ఎగిరిపోయి ఐ లవ్ యూ డార్లింగ్ అని వచ్చి ఆయన హగ్ చేసుకుంటారు. అంత మ్యాజిక్ ఉంది వంట కనిపిస్తుంది నాకు. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, బట్ డెఫినెట్లీ ఈ వంటలో ఉన్న ఆ టేస్ట్ మనసుల మధ్యన అలాగే మనుషుల మధ్యన ఉన్న దూరాన్ని తప్పకుండా కరిగిచ్చేస్తుంది అన్నది నా ఫీలింగ్. మరి ఇలాంటి అనుభూతే మీకేదన్నా వంటల్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాతో ఆ క్యూట్ మెమరీని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అలాగే ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వైరల్ వంటకంలో తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుస్తాం. అంటిల్ దెన్ మీకు ఇష్టమైన వంటకం ఏంటి అన్నది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకొక ఎపిసోడ్ వరకు కీప్ వెయిటింగ్, కీప్ వాచింగ్, కీప్ లవింగ్, కీప్ కుకింగ్. థ్యాంక్ యూ.